తెలతెలవారనొయ్య చనుదెంచే తెలతెలవారనొయ్య చనుదెంచే నితాంతరతాం తతాంతలో చెలువులకింపుగా మెలగా తెలతెలవారనొయ్య చనుదెంచే నితాంతరతాం తతాంతలో చెలువలకింపుగా మెలగా చెక్కుల గోరిన చూర్ణ కుంతళావళి సరళంబుగా జడిసి చెక్కుల కోరిన చూర్ణ కుంతళావళి సరళంబుగా జడిసి వాడిన సెజ్జల మీది ప్రావిరుల్ వాడిన సెజ్జల మీది ప్రావిరుల్ తొలగ ప్రభాత వాయువులు వీచెపురిన్ పరిచారికాకృతిన్ తెలతెలవారనొయ్య చనుదెంచే నితాంతరతాం తతాంతలో చెలువలకింపుగా మెలగ చెక్కుల గోరిన చూర్ణ కుంతళావళి సరళంబుగా జడిసి వాడిన సెజ్జల మీది ప్రావిరుల్ తొలగ ప్రభాత వాయువులు తోచెపురిన్ పరిచారికాకృతిన్. ఇది గాలిని వర్ణించడానికి ఉండవలసిన శైలి. ఒక తుఫాను గాలిని వర్ణిస్తే ఆ శైలి వేరండి. మామూలు పిల్లగాలిని వర్ణిస్తే ఎలా ఉంటుంది ఇది నిజంగా పిల్లగాలి. పిల్ల అంటే ఇక్కడ అర్థం ఏదో 16 ఏళ్ల పిల్ల అని కాదు. పిల్ల అంటే సన్నని చిన్న కుమారుడు అని అర్థం అనమాట. సమీర కుమారము అంటాం. ఒక పెద్ద గాలి కాకుండా సన్నని గాలి, దాన్ని పిల్లగాలి అంటాం. మీరు వేరే పిల్ల అర్థం చేసుకున్న అందంగానే ఉంటుంది ఈ పద్యం, అటువంటిదే. కానీ తెలతెలవారనొయ్య చనుదెంచే తెలతెలవారుతూ ఉంటే, ఈ తెలతెల చాలా అందమైన మాట అండి తెలుగులో. సలసల కలకల అలాంటిది వేరే, ఇది వేరే మళ్ళీ. అటువంటి నుడికారం కాదు, కొంచెం భిన్నం. మరీ భిన్నం కాదు కానీ కొంచెం వేరే. అంటే పూర్తిగా తెల్లవారకుండా తెల్లవారడానికి ముందున్న స్థితి అన్నమాట. అంటే 4:30 ఆ ప్రాంతాల్లో, 5 ఇంకా అవ్వకుండా. 5 అయితే ఇంచుమించు తెల్లవారుతున్నట్టే. ఒయ్య చనుదెంచే, ఒయ్యన్ అంటే మెల్లగా అంట. మెల్లగా ఆ గాలి మెల్లగానే రావాలి. మరి తెల్లరగట్ట గాలి ఉధృతంగా వచ్చేయకూడదు. అలా వస్తేనే అందంగా ఉంటుంది. ఇది ఆస్వాదించాలంటేనండి ఊరికే అపార్ట్మెంట్లో తలుపులు మూసేసుకుని ఏసీలు వేసేసుకుని పొద్దున్న 8ంటికి లేచి ఉంటే ఈ దుర్మార్గులకి ఈ అర్థం కాదు. ఇది ఈ జీవితంలో ఈ ఆనందమే తెలియదు అసలు. ఖచ్చితంగా 4:30కి లేవాలి, మొహం గడిగేసుకోవాలి. ఆ సూర్యోదయానికి ముందు ఆ తూర్పు దిక్కుకే చూస్తూ అలా నిలబడాలి. నిలబడడానికి చోటు అనక్కల్లా. అపార్ట్మెంట్కు గ్రిల్ పెట్టారుగా, గ్రిల్ దగ్గర నిలబడండి. కటకటాలు, గ్రిల్ అదో మాట. కటకటాలు అనొచ్చుగా, పూర్వం కటకటాలు అనేవారు. ఆ కటకటాల ముందు నిలబడండి. ఈ కటకటాలు అన్నీ తప్పుతాయి. ఆ సూర్యోదయం కోసం నిలబడండి. ఆ పావు తక్కువ 5కి ఈ గాలి స్పర్శ తగులుతుంది మీకు. జీవితంలో అద్భుత ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ వాయు స్పర్శలా తగలగానే శరీరానికి ఎంత హాయిగా ఉంటుందో నిజంగా. ఒక పావు గంట అక్కడ నుంచి ఏవో మాట్లాడుకుంటూ ఆ స్పర్శను అనుభవించండి. జీవితం రసమయం అవుతుంది. ఎంతసేపు నసమయం అయిపోయాయంటే జీవితాలు. ఆ వచ్చిన గాలి ఎలా ఉందట, నితాంత రతాం తతాంతలో చెలువలకింపుగా మెలగా. తెల్లవార్లు దంపతులు రకరకాల సుఖాల్లో మునిగి తేలతారు కదా. దాంపత్యం అంటే అర్థమే కదా. లేదా రాత్రి ఎందుకు, తెల్లవారడం ఎందుకు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇందుకే జీవితం. అందుకని తెల్లవార్లు రకరకాల సౌఖ్యాలు వారు అనుభవించారు. నితాంత రతాంత తాంత, ఆ పదం చూడండి. నితాంత ఎల్లప్పుడూ, రత అంత రతి క్రీడల యొక్క సౌఖ్యములలో, తాంత అలిసిపోయిన వారు అని స్త్రీలింగ పరంగా ప్రయోగించాడు. పురుషులైనా అనుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. సరే, సహజంగా రాసినవాడు పురుషుడు కాబట్టి ఆసక్తి వేరు కాబట్టి ఇలా ప్రయోగించాడు. ఆయన తర్వాత వర్ణించబోయే వాతావరణానికి స్త్రీ అయితేనే బాగుంటుంది, అందుకోసం తీసుకున్నాడు. నితాంత రతాంత తాంతలవు చెలువలకింపుగా మెలగా. దాంపత్య సౌఖ్యాలలో అలిసిపోయినటువంటి స్త్రీలకి ఇంపుగా మెలగా ఈ గాలి ఒక ఇంపును కలిగిస్తుంది. మనం ఏదైనా చూడండి, బయటికి తిరిగి వచ్చినా కూడా అలసిపోయి వస్తే చల్లటి గాలి వేస్తే అమ్మయ్య ప్రాణం శాది తీరుతుందిరా, ప్రాణం లేచి వచ్చిందిరా అంటాం మనం. అది ఆ లేచి రావడం లాంటిదే ఇది.